గంగాపురం అనే గ్రామంలో లలిత, అశోక్ అనే ఒక పేద దంపతులు ఉండేవారు. వారికి శృతి అనే ఒక అమ్మాయి ఉండేది. అశోక్ చిన్న కిరాణా కొట్టు నడిపేవాడు. లలిత ఇంట్లో ఉండి శృతిని చూసుకుంటుంది. అలా చూస్తుండగానే శృతి పెరిగి పెద్దదవుతుంది. లలిత అమ్మాయి పెద్దదవుతుంది. అమ్మాయి చదువు కోసం నేను కూడా అశోక్కి సహాయపడాలి అనుకుంటుంది. అంతలోనే అశోక్ ఇంటికి వస్తాడు. లలిత అశోక్తో మన అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, అమ్మాయికి మంచి చదువు చదివించాలి అంటుంది. అశోక్ లలితతో నిజమే, కానీ మన అమ్మాయికి మంచి చదువు చదివించే స్తోమత లేదు కదా మనకి అంటాడు. అప్పుడు లలిత, మనం పట్టణం వెళ్ళి ఏదైనా పని చేస్తూ మన అమ్మాయిని చదివించవచ్చు కదా, నేను కూడా నీకు సహాయం చేస్తాను అంటుంది. అప్పుడు అశోక్, నిజమే, కానీ ఇప్పుడు పట్టణం వెళ్ళి ఏం పని చేస్తామని అంటాడు. అప్పుడు లలిత, వెళ్తే ఏదో ఒక పని దొరుకుతుంది కదా అని అంటుంది. అశోక్ సరే వెళ్దామని అంటాడు. మరుసటి రోజు అశోక్ లలిత శృతిని తీసుకొని పట్టణం వెళ్తారు. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటారు. అశోక్, నేను ఏదైనా పని చూసుకొని వస్తాను అని లలితకు చెప్పి బయటకు వెళ్తారు. చీకటి అయినా కూడా అశోక్ ఇంటికి రాకపోవడంతో లలిత కంగారు పడుతుంది. అంతలో అశోక్ ఇంటికి వస్తాడు. లలిత, ఏమైంది, చాలా ఆలస్యమైంది, పని దొరికిందా లేదా అని అడుగుతుంది. అప్పుడు అశోక్, దొరికింది, ఒక హోటల్లో యజమాని రేపటి నుండి రమ్మని అన్నారు అని చెప్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. లలిత, మన అమ్మాయికి ఒక మంచి స్కూల్ చూశాను, చేర్పించాలని అంటుంది. అశోక్ సరే అంటాడు. శృతిని స్కూల్లో చేర్పిస్తారు. శృతి పల్లెటూరులో పెరగడం వల్ల ఇంగ్లీష్ అంతగా రాదు. శృతి ఇంగ్లీష్ రాదని తన తోటి స్నేహితులు అందరూ ఎగతాళి చేస్తారు. శృతి బాధపడుతూ, నేను చదవను, నాకు చదవడం రాదు అని అనుకుంటుంది. లలిత, అశోక్ ఇద్దరు మాట్లాడుకుంటూ మన అమ్మాయికి మంచి బట్టలు, స్కూలు యూనిఫామ్, బుక్స్ తీసుకోవాలి, మంచిగా చదివించాలి అనుకుంటూ ఉంటారు. శృతి వాళ్ళ అమ్మ నాన్న మాటలు విని చాలా కష్టపడి నన్ను చదివిస్తున్నారు, నేను చదవను, నాకు చదువు రావడం లేదు అంటే చాలా బాధపడతారు అని ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని, బాగా చదువుకోవాలని అనుకుంటుంది. వాళ్ళ ఇంటి యజమాని కూతురి సహాయంతో ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటుంది. స్కూల్లో ఒక యాన్యువల్ ఫంక్షన్కి స్పీచ్లో పాల్గొనడానికి శృతి ముందుకు వస్తుంది. అది చూసి తన స్నేహితులు తలదించుకుంటారు. స్కూల్ టీచర్స్, క్లాస్ టీచర్స్ శృతిని బాగా మెచ్చుకుంటారు. లలిత, అశోక్ చాలా సంతోషిస్తారు.